హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనము సమాచార ప్రసార సాంకేతికత ఐసిటిఏ గురించి అయితే కంప్లీట్గా 1 by 1 మీతో అయితే డిస్కస్ చేశానండి. సో ఈరోజు ఏంటంటే ఐసిటి-బి గురించి అయితే చూద్దాం. ఐసిటి-బి వచ్చేసి మ్యాక్సిమం ఒక 10 minutes కూడా ఉండదు అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఈ ఐసిటిఏకి అండ్ ఐసిటి-బికి రెండింటికి కలిపి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో పాసిబుల్ అయితే ఈరోజు ఈవినింగ్ అయితే పోస్ట్ చేస్తాను, వాచ్ చేయండి. ఖచ్చితంగా మీరు దాంట్లో ఎన్ని బిట్స్కి ఎన్ని కరెక్ట్ చేస్తారనేది కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా? సో ఈరోజు మనము నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే ఐసిటి-బి. సో మనకు సిలబస్లో ఇచ్చినవన్నీ కూడా టాపిక్స్ అన్ని మ్యాక్సిమం కొత్తగా యాడ్ చేసినవి కవర్ చేయండి. ఆల్రెడీ మనము టెట్ ఆర్ డిఎస్కి లాస్ట్ టైం ప్రిపేర్ అయినప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ అనేవి చదివిస్తుంటాం. సో వాటి గురించి ఐడియా అయితే ఉంటుంది. కొత్తగా ఏదైనా యాడ్ చేస్తారంటే మనకు 10th క్లాస్ న్యూ సిలబస్ అనేది యాడ్ చేశారు. చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. మోస్ట్లీ మీరు దాన్ని కంప్లీట్ చేయడానికైతే ట్రై చేయండి. టైం చాలా దగ్గర పడుతుంది. సో అప్లై చేస్తారా లేదా కింద కామెంట్ అయితే చేయండి. సో లేట్ చేయకోకుండా ఐసిటి-బి గురించి అయితే నేర్చుకుందాం. సమాచార సాంకేతికత ఐసిటి వనరులు. సమాచార సాంకేతికత ఐసిటి వనరులు ముందు నేర్చుకునేది మనము ఐసిటి అంటే ఏంటి దాని గురించి అయితే నేర్చుకున్నాం. ఈరోజు ఏంటంటే ప్రధానంగా మనం యూజ్ చేసే వనరులు ఏంటనేది చూద్దాం. సో యాజ్ యూజువల్గా మనకు అలానే ఉంటుంది. సాఫ్ట్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ ఏంటి. బట్ ఇక్కడ ఏంటంటే హార్డ్వేర్ యొక్క రీసోర్స్ అనేవి మనకు ఎలా ఉపయోగపడతాయి, సాఫ్ట్వేర్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఐసిటి వనరులను ప్రధానంగా మనకు ఎన్ని రకాలుగా వర్గీకరించారండి? 2 రకాలుగా అయితే వర్గీకరించారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ వనరులు. హార్డ్వేర్ వనరులు అంటే ఏంటి? ఇక్కడ రేడియో కానీ, టెలివిజన్, కంప్యూటర్, ఇంటరాక్టివ్ బోర్డ్స్, స్మార్ట్ బోర్డ్స్, సిడి, డివిడి, ప్రొజెక్టర్స్ ఇవన్నీ కూడా హార్డ్వేర్కి సంబంధించిన రీసోర్స్. ఏంటంటే రేడియో, టెలివిజన్, కంప్యూటర్, ఇంటరాక్టివ్ బోర్డ్స్, స్మార్ట్ బోర్డ్స్, సిడి, డివిడి, ప్రొజెక్టర్స్. సిడి అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ కాంపాక్ట్ డిస్క్. సిడి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి కాంపాక్ట్ డిస్క్. మరి దీని స్టోరేజ్ ఎంత ఉంటుందండి? మనకు 700 MB అయితే ఉంటుంది. సిడి యొక్క స్టోరేజ్ ఎంత ఉంటుంది? 700 MB అయితే ఉంటుంది. డివిడి వచ్చేసి డిజిటల్ వీడియో డిస్క్. డిజిటల్ వీడియో డిస్క్. మరి దీని యొక్క స్టోరేజ్ వచ్చేసి 4.7 GB అయితే ఉంటుంది. మరొకసారి చూడండి, సిడి అంటే కాంపాక్ట్ డిస్క్, దాని స్టోరేజ్ వచ్చేసి 700 MB. డివిడి వచ్చేసి డిజిటల్ వీడియో డిస్క్, మరి దాని యొక్క స్టోరేజ్ వచ్చేసి 4.7 GB. మళ్ళీ ఇక్కడ ప్రొజెక్టర్స్ ఉన్నాయి. సో ఆ ప్రొజెక్టర్స్లో కొన్ని రకాలైతే ఉన్నాయి. అవేంటంటే ఒపేక్ ప్రొజెక్టర్స్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, స్లైడ్ ప్రొజెక్టర్, ఎల్సిడి ప్రొజెక్టర్స్, డిఎల్పి అండ్ డిజిటల్ ప్రొజెక్టర్. ఇలా మనకు రకరకాలుగా అయితే ఉన్నాయి. చూడండి, ప్రొజెక్టర్స్ యొక్క రకాలు ఏంటి? ఒపేక్, ఓవర్ హెడ్, స్లైడ్, ఎల్సిడి, డిఎల్పి, డిజిటల్. ఇవన్నీ కూడా మనకు ప్రొజెక్టర్స్లోని రకాలు. మరి ఎల్సిడి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఇక్కడ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఎల్సిడి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. డిఎల్పి డిజిటల్ లైట్ ప్రాసెసింగ్. డిఎల్పి అంటే డిజిటల్ లైట్ ప్రాసెసింగ్. ఎల్ఈడి వచ్చేసి లైట్ ఎమిటింగ్ డయాడ్. లైట్ ఎమిటింగ్ డయాడ్. గుర్తుంచుకోండి, డిఫరెంట్గా ఉంది కదా అనేసి మనము కన్ఫ్యూజ్ అవుతాము. సో ఎల్ఈడి ఫుల్ ఫామ్ వచ్చేసి లైట్ ఎమిటింగ్ డయాడ్. డిజిటల్ ప్రాజెక్ట్ను వీడియో ప్రాజెక్టర్ అని కూడా అంటారు. సో మనకు డిజిటల్ ప్రొజెక్టర్స్ ఉంటాయి కదా, వాటినే వీడియో ప్రొజెక్టర్స్ అని కూడా అంటారు. మరి దీన్ని 30 వీడియోస్ అయితే చూడవచ్చు. ఈ డిజిటల్ ప్రొజెక్టర్ ఉంది కదా, సో దానివల్ల మనము 31 వీడియోలను అయితే చూడవచ్చు. ఏదైనా ఒక చిత్రాన్ని లేదా వీడియోను పెద్దదిగా చేసి తెర మీద చూపడానికి ప్రొజెక్టర్స్ను ఉపయోగిస్తారు. సో ప్రొజెక్టర్స్ ఎందుకు ఉపయోగిస్తామండి? ఇక్కడ ఏదైనా ఒక పిక్చర్స్ కానీ లేకుంటే ఏదైనా వీడియోస్ కానీ సో పెద్దదిగా చేసి తెర వెనక చూపడానికే ప్రొజెక్టర్స్ని ఉపయోగిస్తాము. సాఫ్ట్వేర్ వనరులు చూద్దాం ఇప్పుడు. ఇవన్నీ ఏంటి? హార్డ్వేర్ యొక్క వనరులు. ఇప్పుడు సాఫ్ట్వేర్ వనరులు చూస్తే ఆడియో సాఫ్ట్వేర్, వీడియో సాఫ్ట్వేర్, బహుళ మాధ్యమ అంటే మల్టీమీడియా, ఎడిటింగ్, ఇంటర్నెట్, యానిమేషన్, సిమ్యులేషన్. సో ఇలా మనకు ఇన్ని రకాలైతే ఉన్నాయి. చూడండి, సాఫ్ట్వేర్ యొక్క వనరులు ఏంటంటే ఇక్కడ ఆడియో, వీడియో, మల్టీమీడియా, ఎడిటింగ్, మనకి ఇంటర్నెట్, యానిమేషన్, సిమ్యులేషన్ ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్కి సంబంధించిన వనరులు. డివిటి
డిజిటల్ విజన్ టచ్. డివిటి అంటే ఏంటి? డిజిటల్ విజన్ టచ్. ఆడియో సాఫ్ట్వేర్ గురించి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో సోనీ క్రియేటివ్ సాఫ్ట్వేర్, వేవ్ ప్యాడ్ ఆడియో ఎడిటింగ్, మిక్సే ప్యాడ్, ఇవి మనకి ఆడియో సాఫ్ట్వేర్స్. ఆడియో సోనీ క్రియేటివ్ సాఫ్ట్వేర్, వేవ్ ప్యాడ్ ఆడియో ఎడిటింగ్, మిక్సే ప్యాడ్. వీడియో సాఫ్ట్వేర్ అంటే విఎల్సి మీడియా ప్లేయర్, ఎంఎక్స్ ప్లేయర్, విండోస్ మూవీ మేకర్, అబాడ్ ఫోటోషాప్, ఫ్రీ మేక్ వీడియో డౌన్లోడ్, ఇవన్నీ కూడా వీడియో సాఫ్ట్వేర్ కిందికి అయితే వస్తాయి. నెక్స్ట్ వన్ మల్టీమీడియా సాఫ్ట్వేర్స్. మల్టీమీడియా సాఫ్ట్వేర్స్ అంటే ఇందులో మనకు ఆడియోస్ కానీ వీడియోస్ కానీ యానిమేషన్ ఇలా రకరకాలుగా పరస్పర సంబంధ సమాచారం అనేది ఉంటుంది. ఆడియో వీడియో యానిమేషన్, సో వాటికి సంబంధించిన సంబంధ సమాచారం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఫార్మెట్ ఫ్యాక్టరీ, ఎడోబ్ ఫ్లాష్, బ్లూరే, ఇవన్నీ కూడా మల్టీమీడియా సాఫ్ట్వేర్స్. మరి ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అంటే ఆడియో వీడియో గ్రాఫిక్స్ను అవసరమైన విధంగా కంప్యూటర్ సహాయంతో మార్చుకునేందుకు తోడ్పడే సాఫ్ట్వేర్నే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అంటారు. చూడండి, ఆడియో అండ్ వీడియో గ్రాఫిక్స్, సో మనకు ఏ విధంగా అవసరమై ఉంటుందో దేని సహాయంతో మార్చుకునేందుకంటే ఈ కంప్యూటర్ సహాయంతో మార్చుకునేందుకు ఈ యొక్క హెల్ప్ చేసే సాఫ్ట్వేర్నే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ ప్యాడ్, వీడియో ప్యాడ్, డ్రాపాయిడ్, విండోస్ మూవీ మేకర్, ఇవన్నీ కూడా ఎడిటింగ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ వన్ వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే వెబ్ బ్రౌజర్ను ఉపయోగించుకోవడానికి తోడ్పడే క్లయింట్ సర్వర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్నే వెబ్ అప్లికేషన్ అంటారు. చూడండి, వెబ్ అప్లికేషన్ అంటే వెబ్ బ్రౌజర్ని ఉపయోగించుకోవడానికి తోడ్పడే క్లయింట్స్ సర్వర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ని వెబ్ అప్లికేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జావా, ఫ్లాష్, వెబ్ 2.0, ఇవన్నీ కూడా వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ సేవలు. సో డబ్ల్యూడబ్ల్యూ అండ్ ఈమెయిల్, ఎఫ్టిపి, న్యూస్ గ్రూప్స్, సెర్చ్ ఇంజిన్, ఈ కామర్స్, ఐఆర్సి అంటే ఇంటర్నెట్ రిలే చాట్, ఇవన్నీ కూడా ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ సేవలు అండి. సో ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ సేవలు ఏంటి? www, ఈమెయిల్, ఎఫ్టిపి, న్యూస్ గ్రూప్స్, సెర్చ్ ఇంజిన్, ఈ కామర్స్, ఇంటర్నెట్ రిలే చాట్, ఇవన్నీ కూడా ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ సేవలు. సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ యథార్థ ప్రపంచ ప్రక్రియ లేదా విధానం యొక్క క్రియను అనుకరించడమే సిమ్యులేషన్. సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ అనేది యథార్థ ప్రపంచ ప్రక్రియ లేదా విధానం యొక్క క్రియను అనుకరించడమే సిమ్యులేషన్. నెక్స్ట్ వన్ ఐసిటి వనరుల మూల్యాంకనం మరియు స్వీకారం. సో ఇదేంటంటే విద్యా ప్రణాళికలకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్ని టెలికొలాబరేషన్ అంటారు. సో టెలికొలాబరేషన్ అంటే ఏంటంటే ఇక్కడ విద్యా ప్రణాళికలకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాలు వ్యవస్థీకృత వినియోగాన్ని టెలికొలాబరేషన్ అంటారు. వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యాపరంగా కలిసి పనిచేయడమే టెలికొలాబరేషన్. సో టెలికొలాబరేషన్ అంటే మన యొక్క ఎడ్యుకేషన్ కరికులమ్స్ ఉంటాయి కదా, సో వాటికి అనువైన అవసరాల కోసం కొన్ని వెబ్ వనరులు మరియు సహకార పరికరాల ద్వారా వ్యవస్థీకృత వినియోగాన్ని మనం టెలికొలాబరేషన్ అంటారు. ఈ టెలికొలాబరేషన్ అనేది వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వాటి యొక్క వనరుల ద్వారా ఎడ్యుకేషన్ పరంగా కలిసి పని చేయడమే టెలికొలాబరేషన్. 2 లేక ఎక్కువ ప్రదేశాల్లో ఉన్న ప్రజల మధ్య జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్ని టెలికాన్ఫరెన్స్ అంటారు. సో 1 లేదు అంతకంటే ఎక్కువ 2 లేక ఎక్కువ ప్రదేశాల్లో ఉన్న ప్రజల మధ్య జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్ని మనకు టెలికాన్ఫరెన్స్ అంటారు. నెక్స్ట్ వన్ సైబర్ చట్టం మరియు రక్షణ. దీన్నే మనం ఫ్రీవేర్స్ అంటారు. సో ఇక్కడ ఏంటి, ఇంటర్నెట్ వినియోగంలో అన్ని న్యాయపరమైన అంశాలని సైబర్ చట్టం అంటారు. ఇంటర్నెట్ వినియోగంలో గల అన్ని న్యాయపరమైన అంశాలని సైబర్ చట్టం అంటారు. కంప్యూటర్స్, ఇంటర్నెట్ మరియు ఇతర నెట్వర్క్లను ఉపయోగించి నిర్వహించే కార్యకలాపానికి సివిల్ మరియు క్రిమినల్ న్యాయాన్ని అన్వయించడాన్ని సైబర్ చట్టం అంటారు. సో సైబర్ యాక్ట్ అంటే ఏంటంటే
మన యొక్క కంప్యూటర్స్ కానీ ఇంటర్నెట్స్ కానీ సో ఏదైనా ఒక నెట్వర్క్లను ఉపయోగించి ఆ నిర్వహించే కార్యకలాపానికి సివిల్ మరియు క్రిమినల్ న్యాయాన్ని అన్వయించడాన్నే సైబర్ చట్టం అంటారు. సైబర్ నేరాలు వైరస్, హ్యాకింగ్, గ్రంథ చౌర్యం, ఏకాంత భగ్నం, సో మన యొక్క పర్సనల్స్ సో ఏదైనా దాన్ని హ్యాక్ చేయడం కానీ సో ఇవన్నీ కూడా సైబర్ యొక్క నేరాలు. ఫైళ్లను పాడు చేయడానికి కావాలని పంపించే సాఫ్ట్వేర్, వైరస్ మొదలైనవి దీని పరిధిలోకి వస్తాయి. ఆన్లైన్ ద్వారా ఇతర కంప్యూటర్లోని వ్యక్తిగత సమాచారంలోకి చొరబడడాన్ని హ్యాకింగ్ అంటారు. సో చూడండి ఇక్కడ సాఫ్ట్వేర్ వైరస్ అంటే ఫైల్స్ ఉంటాయి కొన్ని, సో ఆ ఫైల్స్ని పాడు చేయడానికి కావాలని పంపించే సాఫ్ట్వేర్ని వైరస్ అంటారు. వైరస్ నుండి కంప్యూటర్లను రక్షించడాన్ని ఫైర్ వాల్స్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ను కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ వైరస్ ఉంటాయి కదా, సో ఈ వైరస్ వల్ల మన యొక్క కంప్యూటర్ను ప్రొటెక్ట్ చేయాలంటే ఫైర్ వాల్స్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ అనేవి మన యొక్క కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. మరి హ్యాకింగ్ అంటే ఏంటంటే ఆన్లైన్ ద్వారా ఇతరుల కంప్యూటర్లోకి వ్యక్తిగత తమ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదా, సో ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు మనకు తెలియకోకుండా చొరబడ్డాన్ని హ్యాకింగ్ అంటారు. ఇంటర్నెట్లో ఉన్న అనేక అంశాలకు చెందిన పుస్తకాలను ఎవరు దొంగిలించుకోకుండా, సో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి వెబ్, సో ఈ వెబ్ వంటి సాఫ్ట్వేర్ను మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. దేని కొరకు అంటే అనేక అంశాలకు చెందిన పుస్తకాలు ఎవరు దొంగిలించుకోకుండా ఉండాలంటే ఇలాంటి సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏకాంత భగ్నంకు నివారణ కొరకు ఏయుపి అథరైజ్డ్ యూస్ పాలసీ అనేది అమలు చేయాలి. ఏకాంత భగ్నంకు నివారణ అనేది కావాలంటే మనకు ఈ అథరైజ్డ్ యూస్ పాలసీ అనేది అమలు చేయాలి. ఎలాంటి ఖరీదు లేకుండా ఉచితంగా లభించే సాఫ్ట్వేర్ని ఫ్రీవేర్ అంటారు. దీనిని షేర్వేర్ అని కూడా అంటారు. సో మనకి ఎలాంటి ఖరీదు లేకుండా కేవలం ఫ్రీగా లభించే సాఫ్ట్వేర్ని ఫ్రీవేర్ అంటారు. దానినే మనం షేర్వేర్ అని కూడా పిలుస్తారు. మరి ఫ్రీవేర్స్ ఏంటంటే ఇక్కడ స్కైపే, అబార్డ్, మనకు యాక్రోబాట్ రీడర్, టీమ్ వ్యూవర్, సౌండ్ యాప్, సిడి బర్నర్, ఫైర్ ఫాక్స్, ఫ్లాష్ గేట్, యూటోరెంట్, ఫార్మాట్ ఫ్యాక్టరీ, బినాంప్, అవాస్ట్, ఏవిజీ, ఒపేరా. సో ఇవన్నీ కూడా మనకు ఫ్రీవేర్స్. సో ఇది ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, బట్ ఇది అన్ఫార్చునేట్లీ వీడియోనే రికార్డ్ కాలేదండి. సో చూడండి, ఉపాధ్యాయులు విద్యార్థులు అభివృద్ధి పరిచిన కళాకృతులు లేదా పనులు ఒక ఆర్డర్ వైజ్లో నివేదికలుగా కానీ లేకుంటే ఫైల్స్ రూపంలో తయారు చేసి స్టోర్ చేయడాన్ని మనము పోర్ట్ఫోలియోస్ అంటారు. సో పోర్ట్ఫోలియోస్ అంటే ఏంటంటే టీచర్స్ అండ్ స్టూడెంట్స్ సో వాళ్ళ యొక్క అభివృద్ధి పరిచిన ఏవైతే కళాకృతులు కానీ లేదా వారికి సంబంధించిన పనులు కానీ ఒక ఆర్డర్ వైజ్గా కొన్ని ఫోల్డర్స్లలో కానీ ఫైల్స్లో యొక్క రూపంలో తయారు చేసి స్టోర్ చేయడాన్నే పోర్ట్ఫోలియోస్ అంటారు. రూబ్రిక్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల స్థాయిలు లేదా సాధనలను మదింపు చేయడమే. రూబ్రిక్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? విద్యార్థుల స్థాయిలు లేదా సాధనలను మదింపు చేయడమే. విద్యార్థుల నిర్మిత ప్రతిస్పందనల క్వాలిటీ యొక్క మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్ను రూబ్రిక్ అంటారు. సో విద్యార్థులు ఉంటారు కదా, సో వారి యొక్క ప్రతిస్పందనల యొక్క క్వాలిటీ ఎలా ఉంది, సో కంప్లీట్గా ఈ ఎవాల్యుయేషన్ చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్ని రూబ్రిక్ అంటారు. మనకు బిట్ అడగచ్చండి. సామాజిక మాధ్యమాలు ఏంటంటే సామాజిక వేదికలు. సో ఫోరమ్స్ కానీ బ్లాగ్స్, ట్విట్టర్స్, ఫేస్బుక్, వాట్సాప్, లింక్డ్ఇన్, గూగుల్ ప్లస్ ఇవన్నీ కూడా ఏంటి? సామాజిక మాధ్యమాలు. మరి ఇతర సాంకేతికతలు మరియు ప్రక్రియలు నిర్మించడానికి తోడ్పడే ఏదైనా ఒక సాధారణ సాంకేతికను ప్లాట్ఫారం అంటారు. ఇతర సాంకేతికతలు మరియు ప్రక్రియలు నిర్మించడానికి తోడ్పడే ఏదేని కానీ ఆధార సాంకేతికతనే ప్లాట్ఫారం అంటారు. సో ఎంఓఓసి ఈ బిట్ అనేది మనకు రిపీటెడ్గా టెట్ ఎగ్జామ్లో అయితే వచ్చింది. సో మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. మాక్ అంటే మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్, భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సులు. భారతదేశ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎంఓఓసి యొక్క స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పిరింగ్ మైండ్స్. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పిరింగ్ మైండ్స్. డిఓసిసి అంటే
డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేటివ్ కోర్సు, ఎస్పిఓసి సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కోర్సెస్. సో ఈ ఫుల్ ఫామ్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 1 or 2 times రిపీట్గా చూడండి, ఎందుకంటే సేమ్ యాజ్ యూజువల్గా మనకు ఇస్తాడండి. సమ్టైమ్స్ మనం కన్ఫ్యూజ్ అవుతాం, మార్క్స్ అనేవి పోగొట్టుకుంటాము. సో ఈరోజు వీడియోలో ఐసీటీ బి గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకటే వీడియోలో మీరు నేర్చుకున్నారు. మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ అయితే ఐసీటీఏ అండ్ బికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు తప్పకుండా చూడండి, ఎందుకంటే మనకు రిపీటెడ్గా బిట్స్ అనేవి వస్తాయి. సో రాదు అన్నికి కాదు, వస్తాయండి. సో మ్యాక్సిమం ఈవినింగ్ అయితే పోస్ట్ చేస్తాను, చూడడానికి అయితే ట్రై చేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.